అందరికి నమస్కారం. వెంకటన్న లేనందుకు మాకు చాలా బాధాకరమైన విషయము. ఎందుకంటే మేము చాలా ప్రయత్నించినాం, మేము అన్నని ఎట్లైనా కాపాడుకోవాలని. కానీ మా చేతిలో ఏం లేదు కదా, అది భగవంతుని తీసుకెళ్ళిపోయిన అన్నను వాళ్ళ ఇంట్లో అందరికీ ధైర్యంగా ఉండాలని చెప్తున్నాను. మా సాయికి ఇట్లా చాలా ట్రై చేసింది కానీ ఏం చేయలేకపోయినాము. అన్న ఇట్లా చూస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది మాకు. ఏం చెప్పలేను. థ్యాంక్ యూ. విశ్వ వెంకట్ గారితో మీకున్నటువంటి అనుభవం కానీ లేకపోతే బాండింగ్ కానీ ఏ విధంగా ఉండేదండి? ఓ ఫ్యామిలీ నంబర్, మాకు ఇండస్ట్రీలో ఒక గురువు లాంటివాడు. మేము ఆయనను చూస్తే ఆయన డైలాగులతోనే ఆ డైలాగ్ ఒక సినిమాలో మేము ఆ డైలాగ్ కొడితే మాకు ఒక 10 సినిమాలు వచ్చినాయి. మేము ఒక 500 రూపాయలు తీసుకుంటూ వెళ్ళాము. ఇప్పుడు 15,000 ఆర్టిస్టులు ఏమైనా ఒక నర్సింగ్ యాదవ్, ఒక ఫిష్ వెంకట్ లాంటి వాళ్ళని గొంతు తీసుకొని మా ఆకారాలు అలానే ఉంటాయని మాకు ఒక సినిమా ఇండస్ట్రీలో ఒక గుర్తింపు వచ్చింది. అన్న, మీరు ఇంతమంది గ్యాంగ్ ఉన్నప్పటికీ కూడా అందరినీ కూడా దగ్గరుండి జాగ్రత్తగా చూసుకునే వ్యక్తి ఫిష్ వెంకట్ గారు అంటున్నారు. సో మరి అలాంటి ఒక తోడుని మీరు కోల్పోయారు. ఈరోజు మీకు ఏ విధంగా అనిపిస్తుంది? భువనగిరిలో గుట్ట ఉన్నది కదా, గుట్ట లేదన్నంత బాధ ఉంది. అంత మాకు భువనగిరి గుట్ట అంత ధైర్యం ఉండే. ఆ బాధ అయితే మాకు 100% ఇండస్ట్రీలో ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎలా డైరెక్టర్ని ఎలా కలవాలి, ఈయన తీసుకోపోయి ఒక డైరెక్టర్ కలిసి మా తమ్ముళ్ళలో కూడా చెప్పు డైరెక్టర్ని అడగడము చాలా మాకు ఇండస్ట్రీలో పెద్ద లోటు. మాకు గబ్బర్ సింగ్ టీం అనేది చాలా ఒక మంచి ఫేమ్ వచ్చిన పేరు. అయితే పవన్ కళ్యాణ్ గారు చాలా సందర్భాల్లో మీరు అన్నం తినడానికి కూడా ఆయన పిలిచి మరీ పెట్టారని కూడా చాలా సందర్భాల్లో చెప్పారు. మరి ఈ విషయం అనేది ఆయన దృష్టికి వెళ్ళలేదు అనుకోవచ్చా? మీరే తీసుకెళ్లారు, మేము కాదు, మీరే తీసుకెళ్లారు. వాళ్ళకి ఎరికే అయింది. వాళ్ళు కూడా చాలా బాధలో ఉన్నారు. అంజలిదేవి అమ్మ బాగలేదు, వాళ్ళు అపోట్లో ఉన్నారు. చిరంజీవి సార్ వాళ్ళ మేనేజర్ ఫోన్ చేస్తే ఇట్లా ఉన్న సార్ అంటే వాళ్ళని మేము డిస్టర్బ్ చేయలేము. కార్యక్రమం అయితే అయిపోయింది. అన్నయ్యాక మా వదిలిని తీసుకెళ్ళి చిరంజీవి సార్ దగ్గరికి వెళ్తాము, పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్తాము, ప్రభాస్ దగ్గరికి వెళ్తాము. ఏదైనా ఒక విధంగా వాళ్ళకి సాయం చేస్తే మీరు పేరు చెప్పి మీరు దేవుని లాగా విషయాన్ని లోటు లేకుండా ఆమె బతుకుతుందని మా గబ్బర్ సింగ్ టీమ్ రిక్వెస్ట్ చేస్తాం. అట్లానే వినాయక్ గారి సినిమాలు ఉన్నాయి కదా, సో అందులో చాలా మంది హీరోలతో పెద్ద హీరోలతో అన్న పనిచేసారు. మరి వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి హెల్ప్ కానీ ఆయన్ని కాపాడేదానికి రాలేదా స్టార్ హీరోల దగ్గర నుంచి? అనే కొన్ని ఛానళ్ళల్లో ఆ రిపోర్ట్ వల్ల కొంతమంది ఇన్ని లక్షలు వచ్చినాయి అన్ని లక్షలు వచ్చినాయని వల్ల పెద్ద దాతలు కూడా ముంగరు రాలేకపోయినాయి. ఈ వినాయక గారు కూడా మా వదినమ్మని తీసుకుపోయి ఆయనను కూడా అడుగుతాం. కంపల్సరీ పెద్ద డైరెక్టర్లతో చేసి పెద్ద హీరోలతో చేసారు. ఫస్ట్ పడంగా ఇలా విషయంకట నాకు పేరు వచ్చిందంటే ఆదిలో తోడగొట్టు చిన్న అని చెప్పి ఆ నుంచి గబ్బర్ సింగ్ టీం కాదు మా అన్నకు ఆ తోడగొట్టు చిన్న దాంట్లోనే పెద్ద పేరు వచ్చింది. 100% జూనియర్ ఎన్టీఆర్ సార్ కూడా మీ ఛానల్ తరం నుంచి ఇది చూడాలి, హెల్ప్ చేయాలి మా వదినకి అని చెప్పి కోరుకుంటున్నాను. అన్న ఒకటన్నా, ఇప్పుడు మిమ్మల్ని వచ్చేసి ఇండస్ట్రీలో నర్సింగ్ అన్న, ఫిష్ వెంకట్ అన్న చాలా బ్రదర్గా చూసుకున్నారు. ఇప్పుడు వీళ్ళ తర్వాత అలా చూసుకునే వాళ్ళు ఉన్నారా? ఇప్పుడు మిమ్మల్ని ఆదరించే వాళ్ళు మాకు అటు కనిపిస్తలేదు అన్న. ఫస్ట్ అయితే మా గురువు సిఆర్ అన్న మాకు ప్రతి షూటింగ్లో చెప్తుండే ఇట్లా చేయరా అట్లా చేయరా అని. అలాగ చూసి అన్నలో కోల్పోయినాము. నర్సింగ్ అయినప్పటికీ మాకు ఫిష్ వెంకట్ అన్న. ఈ ముగ్గురు కన్నా ఇంకా మాకు అలాంటి లోటు తీసుకోవాలి ఇంకా ఎవరు లేదు, దొరకలే. ఇంకా దేవుడిని నమ్ముకొని ముందుకెళ్తాం. వందకు పైగా సినిమాలు చేశారు. ఆయన ఆర్థిక పరిస్థితి ఎప్పుడు చాలా లోలోనే ఉండేది. కారణాలు ఏంటంటే ఆయన చేశాడు 150 సినిమాలు చేశాడు. ఆయన రెమ్యునరేషన్ అప్పుడు తక్కువ ఉండే. మంచి పేరు వచ్చే వారికి ఇలాంటి మందు అలవాటు అయిపోయి ఇలా కోల్పోయిండు. ఈరోజు మా అన్న లేకుండా అయింది. ఎవరైనా సాయం చేసి ఉంటే ఆయన కొన్ని రోజులు ఉండే అవకాశాలు ఉండే అంటారు. ఫిష్ వెంకట్ అన్న నవ్వుపించిన క్యారెక్టర్లలో చాలా మంది 50 మంది దాతలు వచ్చారు. కిడ్నీ మేమిస్తామని. అందులో 5 మంది ఫ్రీగా ఇస్తా అన్నారు. 40 మంది మళ్ళీ ఏమో చూసుకోండి, మా ఫ్యామిలీని ఏమో చూసుకోండి అన్నారు అని. బాడీ సహకరించలే. బాడీ సహకరిస్తే మేము అనుకున్నాము ఈ హాస్పిటల్ నుంచి ఇంకో హాస్పిటల్ అయితే 100% మా అన్న 6 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాలు బతాడు అనుకున్నాము. సాయపడ్డారు కొద్దిగా హీరోలు గారు పెద్ద వచ్చారు. ఇప్పుడు అన్నని కోల్పోయినాము. మా వద్దకు సాయం చేయమని కోరుకుంటున్నాం. 100% రేవంత్ రెడ్డి సార్ దగ్గర కూడా వెళ్తాము. మొన్న అవార్డు ఫంక్షన్లలో ఇండస్ట్రీకి నేను అండగా ఉంటాను అన్నాడు. మాకు ఇప్పుడు ఫిష్ వెంకట్ అన్నకు అండగా ఆయన లోటు మా వద్దకు ఏదన్నా ఇప్పుడు ఉన్న ఇల్లు కూడా 5 లక్షలకి గిరిగి పెట్టేశారు. అది ఏదైనా సరే ఆయనకు ఒక డబుల్ బెడ్రూమా ప్లస్ మీ గవర్నమెంట్ తరఫు నుంచి ఏదైనా ఫండా ఏదైనా చేయాలని మా గబ్బర్ సింగ్ టీం కోరుకుంటున్నాం. అన్న ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నప్పుడు మాట్లాడారు కదా, మరి సడన్గా ఏమైంది? అదే బ్రెయిన్లో పసకలు కొట్టేసినాయి. ఆడికని బయటికి రాలేకపోయిండు. ఆ 2 కాళ్ళు బ్లడ్ది ఆ డాక్టర్ కరెక్ట్ మాకు చెప్పలేదు. అది ఆ ఇన్ఫెక్షన్ వల్ల చాలా బయటికి రాలేకపోయిండు. దాతలు అయితే చాలా మంది కిడ్నీ అనేది రెడీ ఉండే.